హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంటుందో దయచేసి వ్యూవర్స్ అందరూ ఒక వాట్సాప్ గ్రూప్స్లో వీడియో లింక్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. అభివృద్ధిపై అవగాహన, ఏప్రిల్ 2 నుంచి పెద్ద ఎత్తున గ్రామ సభలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరణ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమలు. ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమలు నిర్వహించడం జరిగింది. సో నిన్న మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతోని ఈనాడు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది కార్యక్రమాల్లో. సో దాంట్లో ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తూ ఈనాడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని గ్రామంలో ఏ విధమైనటువంటి సమస్యలను అధికారులు తెలుసుకొని ఆ అధికారుల ద్వారా కలెక్టరేట్లకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ కలెక్టరేట్ల నుంచి ఈనాడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి ప్రధాన సమస్యలు ఉన్నాయో ఇవన్నీ తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో టోటల్గా గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించుకోవాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రజాభవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుర్తాని తదితరులు పాల్గొన్నారు. సో గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం మేము కూడా. సో ప్రధాన సమస్యలు ఏమున్నాయో ఆ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడం, ఆ గ్రామ సభలు నోటిఫై చేసుకోవడం ద్వారా గ్రామ సమస్యలను పరిష్కరించుకున్న వాళ్ళు అవుతారు. 31 హామీలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల. అస్సాంలో మహిళలకు 3000 తాయిలం. ఇదంతా ఇది కాని పని, కానీ ఈ 3000 తాయిలాలు ఇచ్చుడు అగ్వకు వస్తున్నది పుణ్యానికి వస్తుంది అని చెప్పి చోట్లు వేసుడు కాదు. ఈనాడు ప్రభుత్వాలు ఈ విధంగా ఆకర్షించడం మానుకోవాలి. 3000 ఇవ్వడం కాదు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పియండి. నేను చాలాసార్లు చెప్పినాను, ఉద్యోగ అవకాశాలు కల్పియండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటటువంటి సిచ్యువేషన్ తీసుకురావాలి. కానీ 3000 ఇచ్చి వాళ్ళని సోమరిపోతనం చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఆర్థికంగా దెబ్బతింటాము. ఏ స్టేట్ అయినా సరే, ఏ రాజకీయ పార్టీలు అయినా సరే. ఎల్డీఎఫ్తో బీజేపీ కుమ్మకు. కేరళలో రాహుల్ ఉధృత ప్రచారం, అందుకే శబరిమల ఘటనపై మాట్లాడడం లేదు. మరోమారు విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం ఉధృతం చేశారు. వరుసగా 2వ రోజు ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అయితే అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇక ఎలక్షన్ మూమెంట్లో అట్లనే ఉంటుంది, విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కొత్త పథకాలపై ప్రజలకు అవగాహన. 2 నుంచి గ్రామ సభల నిర్వహణ. కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్. ఏప్రిల్ 2 నుంచి గ్రామ సభలు, వార్డు సభలను ఖచ్చితంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు జిల్లా కలెక్టర్లకు ఆదేశించినట్టుగా చూసుకోవచ్చు. సో విజయవంతంగా యొక్క గ్రామ సభలు నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఉచిత బస్సులతో మహిళలకు మేలు. 10,000 కోట్లు ఆదా చేసిన మహిళలు. ఆర్టీసీ అభివృద్ధికి అనేక చర్యలు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. సో ఈ పెట్రోల్ డీజిల్ ఓచుడు బంద్ చేస్తే బస్సులలో ఈనాడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకొస్తే ఎట్లాగో సేఫ్ సైడ్గా ఉంటుంది. కాబట్టి ఈనాడు డీజిల్ ఓష భారం తగ్గుతుంది, దానివల్ల కొన్ని కోట్ల రూపాయలు మిగులుతాయి. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటే అంత భారం గవర్నమెంట్ మీద పడకపోవచ్చు అని చెప్పేసి మా ఉద్దేశం. కాబట్టి సో ఈవీ వెహికల్స్ తీసుకొస్తే బాగుంటుంది. ఆటో సర్వీసులకు గ్యాస్ కొరత, తక్షణమే సమస్య పరిష్కరించండి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురికి ఉత్తమ్ లేఖ. ఈ ఆటోలో కార్మికులు ఈనాడు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే, ఎటు ముంగడు చూస్తే నెయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు. అటు ఆర్టీసీ ఫ్రీ పెట్టడంతో ఇటు మహిళలందరికీ ఫ్రీగా రావడంతో ఈనాడు వాళ్ళ ఆటో కార్మికుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఈనాడు అదే గ్యాస్ కొరతతోని వాళ్ళు కిలోమీటర్ల కొద్ది లైన్లు కడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి సమస్యలతోని ఈనాడు ఆటో కార్మికులు మన భారతదేశ వ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఆటో కార్మికుల గురించి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సింది. బెంగాలీలను బీజేపీ అవమానం చేస్తోంది. నా ముఖం చూసి మాత్రమే ఓటేయండి సెంటిమెంట్ మాటలతో మమతా ప్రచారం. భారతీయ జనతా పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీ అనగారిక పార్టీగా అభివర్ణించారు. దేశంలోని బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలు గురి చేస్తున్నారని ఆరోపించారు. సో మొత్తానికి మరలా ఇక ఒక సెంటిమెంట్ డైలాగులతో మొత్తం ఆకర్షించుకునేటటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రతిసారి ఏదో ఒక స్టంట్ చేస్తూ ఉంటుంది అనమాట. మరి ఈసారి ప్రజలు ఆ బెంగాల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారో చూడాలి. బీజేపీ కూడా
అక్కడ బాగా మంచి బ్యాకప్ అయినట్టుగా చూసుకోవచ్చు, పుంజుకున్నట్టుగా. హర్మోస్ పై ఇరాన్ పట్టు బిగింపు. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలకు టోల్ వసూలు. ఒక్కో ట్యాంకర్ పై గరిష్టంగా 18.90 కోట్ల టోల్. చమురు రవాణాలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయడానికి ఆ దేశ పార్లమెంట్ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. హర్మోజ్ మేనేజ్మెంట్ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఒప్పందంతో ఇకపై ఈ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్ల నుంచి భారీ మొత్తంలో రుసుము వసూలు చేయనున్నారు. ఒక్కో ట్యాంకర్పై గరిష్టంగా సుమారు 18.90 కోట్ల వరకు టోల్ విధించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు అన్నమాట. మొత్తానికి హర్మోజ్ పై ఇరాన్ పట్టు బిగించినట్టుగా చూసుకోవచ్చు. ఎట్లయితే ఏముంది, మాకు సేఫ్ సైడ్గా ఉండాలి, కలెక్షన్ కావాలని చెప్పేసి ఇరాన్ ఆలోచించింది. ఇలా ట్రంప్ దానికి ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచిస్తారో చూడాలి. మళ్ళీ తడిసిన పసుపు కొనుగోళ్లకు నిర్ణయం. పసుపు రైతులకు ప్రభుత్వం భరోసా. మార్కెట్ యార్డు అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. పసుపు రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖచ్చితంగా ఉండాలి. ఈనాడు పసుపుకే కాదు, ప్రతి పంటను పండించేటటువంటి రైతులకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలి. ఈనాడు ఆ నష్టపరిహారం కానీ, అదేవిధంగా వ్యవసాయంలో పరంగా ఈనాడు నష్టం రావడం, వర్షాల వల్ల, వడగళ్ల వానల వల్ల, సో అతివృష్టి అనావృష్టి వల్ల ఆ రైతులు నష్టపోతే కష్టంగా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందిగా కోరుతోంది. కేరళ ప్రచారం కోసం 30నే అసెంబ్లీ వాయిదా. అసెంబ్లీలో సమస్యలు చర్చకు రాకుండా చేశారు. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికావు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఈనాడు కేరళ ప్రచారం కోసం 30నే అసెంబ్లీ వాయిదా అన్నట్టు ఈనాడు ఇతర రాష్ట్రాల రాజకీయాల కోసం మన రాష్ట్రాలు చర్చలు ఆపుకోవడం సరికాదని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. సో ఉన్నప్పుడైతే ఏముంది, హరీష్ రావు గారు ఈనాడు ఆ పార్టీ ఈ పార్టీని విమర్శించడం, ఈ పార్టీ ఆ పార్టీ నాయకులను విమర్శించడం, ఇదే జరుగుతూ ఉంటుంది కదా, ఇట్లుంటది. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు.